వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలుగు యాక్టివిటీలో వర్ణమాలని డిఫరెంట్ యాక్టివిటీతో ఎలా గుర్తుపట్టొచ్చో తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మనం చేసిన యాక్టివిటీలో ఒక్కొక్కరికి ఏదైతే తెలుగు అక్షరాలు ఉన్నాయో ఒక 4-5 కార్డ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఒక్కొక్కరు తన దగ్గర ఉన్న ఆ అక్షరం ఏంటో గుర్తుపెట్టుకొని ఫస్ట్ వర్ణమాలలో, తెలుగు వర్ణమాలలో ఏ లెటర్ అయితే వస్తుందో అది తీసుకెళ్లి ప్లేస్ చేయడం జరిగింది. అంటే ఎవరైతే తన దగ్గర ఉన్న అక్షరాలని గుర్తుపట్టగలుగుతారో వాళ్ళు ఒక చదివేటప్పుడు అక్షరాలని తొందరగా ఐడెంటిఫై చేయడానికి యాక్టివిటీ అనేది యూజ్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ నుంచి బండిరా వరకు ఎవరి దగ్గర ఏ కార్డ్స్ ఉన్నాయో అన్నీ తీసుకెళ్లి ప్లేస్ చేయడం వల్ల వర్ణమాల అనేది పూర్తిగా మనకి ఒక అవగాహన వస్తుంది. అందులో ఒక సీక్వెన్స్ అనేది మన దగ్గర లేదు, అంటే ఆ నుంచి బండిరా వరకు అన్ని ఒక దగ్గర లేదు, ఒకరి దగ్గర కూడా లేదు, అంటే ఒక్కొక్కటి డివైడ్ అయ్యి ఉన్నాయి. ఇలా ఉన్న అక్షరాలని మనం ప్లేస్ చేసినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఇలా చెప్పి ఆ ఈ అని చెప్పి అలా చెప్తూ ఒక సీక్వెన్స్ ఇస్తున్నామో ఆ వర్ణమాలలోని అక్షరాలని సీక్వెన్స్ లో గుర్తుపెట్టుకుంటాం. మన దగ్గర ఉన్న ఈ అక్షరాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా గుర్తుపెట్టుకుంటాం. ఎప్పుడైతే ఒక అక్షరాన్ని పలకడము, చదవడము, గుర్తుపట్టడము, రాయడం అంటూ జరుగుతుందో బేస్మెంట్ లో మనకి బిల్డింగ్ బేస్మెంట్ లో ఎలా అయితే మనకి ఏం కనిపించదో అలాంటి ఈ టెక్నిక్ ద్వారా మనం పదాలని ఎలా తయారు చేయాలో కూడా నెక్స్ట్ యాక్టివిటీలో చేస్తాం. ఇప్పుడు అక్షరాలు కనుక గుర్తుపట్టడం వస్తే దీనితో పదాలు ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.